అందరికీ నమస్కారం. ఇంటర్లింక్ నెట్వర్క్ అంబాసిడర్గా మారాలనే ఆలోచన ఉందా? అద్భుతం! అయితే ఇది కరెక్ట్ ప్లేస్. ఈ ప్రోగ్రాంలోకి ఎలా అడుగుపెట్టాలి, ఎలా టాప్ రివార్డుల వరకు వెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్క స్టెప్ని మనమిప్పుడు చాలా వివరంగా చూద్దాం. సో అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. ఇంటర్లింక్ అంబాసిడర్ అవ్వాలంటే ఏం కావాలి? జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా ఉందా? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో రాబోయే కొద్ది నిమిషాల్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. సరే, అయితే మొదలు పెడదామా? ఈ జర్నీలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ప్రోగ్రాంకు క్వాలిఫై అవటం. అసలు ఈ అవకాశం మన చేదికి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ దారి చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి, ముందుగా కొన్ని బేసిక్ క్రైటీరియాని మీట్ అవ్వాలి. దీనివల్ల మన కమిట్మెంట్ ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతాం. అక్కడ మనకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటాం. ఫైనల్గా లీడర్షిప్ టీమ్ సెలెక్ట్ చేశాక ఇక మనం అఫీషియల్గా టియర్ 3 అంబాసిడర్గా మన జర్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, క్వాలిఫై అవ్వడం అనేది ఫస్ట్ విక్టరీ లాంటిది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మనకంటూ ఒక స్ట్రాంగ్ పబ్లిక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక అంబాసిడర్గా మన ఆన్లైన్ ప్రెజెన్సే నెట్వర్క్కి ఒక ఫేజ్ లాంటిది. సో దాన్ని ప్రొఫెషనల్గా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, గమనించండి. మన టెలిగ్రామ్ ఇంకా ఎక్స్ ప్రొఫైల్ బయోస్ రెండూ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో ఉండాలి. ఇదేదో చిన్న విషయంలా అనిపించొచ్చు, కానీ ఇది మన ప్రొఫెషనలిజంని చూపిస్తుంది. అంతేకాదు, అంబాసిడర్లందరూ ఒకేలా కనిపించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. రైట్, ప్రొఫైల్ సెట్ అయిపోయింది. ఇక అసలు యాక్షన్లోకి వెళ్దాం. ఒక అంబాసిడర్గా మన గ్రోత్కి, మన రివార్డ్స్కి అన్నింటికీ బేస్ అయిన డైలీ టాస్క్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు మనకు ఒక కొత్త మిషన్ ఉంటుంది. అదే టాస్క్ ఆఫ్ ద డే. ఇది జస్ట్ ఒక టాస్క్ కాదు, ఇది మన నెట్వర్క్ని పెంచడానికి, మన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. మన డైలీ సక్సెస్కి ఇదే ఫౌండేషన్. అయితే ఈ టాస్క్లు కంప్లీట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇవి మన సక్సెస్కి చాలా ముఖ్యం. కరెక్ట్ నెట్వర్క్ గైడ్లైన్స్ ఫాలో అవ్వడం, సరైన హ్యాష్ట్యాగ్లు వాడటం, హై క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేయడం, ఇవన్నీ చేస్తేనే మన పనికి సరైన రికగ్నిషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ప్రోగ్రాంలోనే అత్యంత కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్, షార్ట్గా ACS. ఇది జస్ట్ మన పర్ఫార్మెన్స్ని కొలిచే మీటర్ కాదు, మన ఎదుగుదలని నడిపించే అసలైన ఇంజిన్ లాంటిది. అసలు ACS అంటే ఏంటి? చాలా సింపుల్. ఇది మనం చేసే పనుల్ని, మన యాక్టివిటీని, మనం నెట్వర్క్కి ఎంత హెల్ప్ చేస్తున్నామో ట్రాక్ చేసే ఒక లైవ్ స్కోర్. ఇక్కడ రూల్ కూడా చాలా సింపుల్. మన ACS ఎంత ఎక్కువగా ఉంటే మనకొచ్చే రివార్డ్స్, ప్రమోషన్లు అంత బెటర్గా ఉంటాయి. మరి ఈ ACS పాయింట్లు ఎలా సంపాదించాలి? చాలా ఈజీ. మనం చేసే ప్రతి పనికి పాయింట్స్ వస్తాయి. డైలీ టాస్కులు కంప్లీట్ చేసినా, కంటెంట్తో ఎంగేజ్ అయినా, నెట్వర్క్ని గ్రో చేయడంలో హెల్ప్ చేసినా, ఇలా ప్రతి చిన్న యాక్షన్తో మన ACS స్కోర్ పెరుగుతూనే ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన ACS అనేది హయ్యర్ లెవెల్స్కి, మంచి రివార్డ్స్కి దారితీసే ఒక తాళంచెవిలాంటిది. అల్టిమేట్గా మన ACS స్కోరే మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. సరే, కష్టపడటం గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని ఫలాల గురించి మాట్లాడుకుందాం. మన స్ట్రాంగ్ ACS స్కోర్ వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన రివార్డ్స్, బెనిఫిట్స్ వస్తాయో చూస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. లెట్స్ సీ. ఇక్కడ ప్రమోషన్ పాత్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం టియర్ 3తో స్టార్ట్ చేసి కొన్ని ACS మైల్ స్టోన్స్ రీచ్ అవ్వగానే టియర్ 2కి, ఆ తర్వాత టియర్ 1కి ప్రమోట్ అవుతాం. ఇది మన కెరియర్ గ్రోత్కి ఒక క్లియర్ ల్యాడర్ లాంటిదన్నమాట. ఈ ప్రోగ్రాంలో ఒక మేజర్ అట్రాక్షన్ ఏంటంటే మానిటరీ రివార్డ్స్. అవును, మన పర్ఫార్మెన్స్ని బట్టి ప్రతీ నెల డైరెక్ట్గా USDలో రివార్డ్స్ సంపాదించుకోవచ్చు. కేవలం USD రివార్డ్సే కాదు, మనం నెట్వర్క్ ఓన్ కరెన్సీ అయిన ITLG కాయిన్స్ని కూడా ఎర్న్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే నెట్వర్క్ గ్రో అయ్యే కొద్దీ మన కాయిన్స్ వాల్యూ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే నెట్వర్క్ సక్సెస్లో మనకు డైరెక్ట్గా ఒక షేర్ ఉన్నట్టే. ప్రమోషన్స్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనం టియర్ 3 నుండి టియర్ 1కి వెళ్లే కొద్దీ మనకొచ్చే రెవెన్యూ షేరింగ్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది. న్యాచురల్గా టియర్ 1 అంబాసిడర్లకే హైయెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. డబ్బు, కాయిన్స్ మాత్రమే కాదు, బెనిఫిట్స్ లిస్ట్ ఇంకా ఉంది.
మనకు ఒక స్పెషల్ ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్జ్ వస్తుంది, నెట్వర్క్ లీడర్స్తో డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది, కొత్త ఫీచర్స్కి ఎర్లీ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఏసియస్ స్కోర్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. సో చూసారుగా, ఒక అంబాసిడర్గా మారడానికి, ఎదగడానికి దారి చాలా క్లియర్గా ఉంది. కావాల్సిన టూల్స్, ఆపర్చునిటీస్ అన్నీ మన ముందున్నాయి. ఇప్పుడసలు ప్రశ్న ఒక్కటే, ఈ దారిలో నడిచి ఎవరైనా తమ ఇన్ఫ్లుయెన్స్ని ఎలా బిల్డ్ చేసుకుంటారో